నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిసెంబర్ 31న తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్న సిఐ సుధాకర్. మందమరి మండలంలో ముమ్మరంగా యాసంగి వ్యవసాయ పనులు. రోగకారక పురుగులు ఆశించకుండా వరి నారు వేర్లకు రసాయన ద్రావణంలో తడపాలన్న వ్యవసాయ అధికారులు. యోగా పోటీలో ప్రతిభ కనబర్చిన కోంపెల్లి రమేష్. జాతీయ స్థాయి పోటీలో యోగా ఛాంపియన్షిప్ కైవసం. వికారాబాద్లోని అయ్యప్ప కాటన్ మిల్లు వద్ద రైతుల నిరసన ఆందోళన. రోజుకు 2000 క్వింటాల పత్తి కొనుగోలు పరిమితి ఉండకూడదని డిమాండ్. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని సిఐ సుధాకర్ సూచించారు. డిసెంబర్ 31న కోటపల్లి మండలంలోని ప్రధాన రహదారులపై ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వేడుకలు హద్దు మీరొద్దని, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీసు సూచనలు పాటించాలని కోరారు. రోడ్లపై నిర్లక్ష్యంగా అధిక వేగంతో మరియు పెద్ద శబ్దాలు చేస్తూ వాహనాలను నడుపుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు పెట్టే వారిపై చర్యలు ఉంటాయని, డీజే మైక్లకు ఎటువంటి అనుమతి లేదని తెలిపారు. కోటపల్లి మండల సిఐగా ఈ రాబోయే సంవత్సరం స్వాగతిస్తూ 31 తారీఖు కొన్ని ఆంక్షలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. మరి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళని పట్టుకోవడానికి నేషనల్ హైవే మీద, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ మీద కూడా ముమ్మరంగా వాహనాలు తనిఖీ అనేది చేపడతాం. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని కఠినంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా చట్టాన్ని గౌరవించాలి. అదేవిధంగా ఎవరైతే డీజేలు పెట్టి అన్నెసరిగా పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తారో వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పేషెంట్లు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎగ్జామ్స్ ఉంటాయి, చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అన్నెసరిగా ఎవరు కూడా డీజేలు 30% యూజ్ చేయదు. మరి డీజే ఏదైనా సౌండ్ సిస్టమ్ పర్మిషన్ కావాలంటే మీ అందరికీ తెలుసు, చట్ట ప్రకారం ఏసీపీ గారి దగ్గర అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే డీజేలు అనేటివి వాడాలి, సౌండ్ సిస్టమ్ అనేది వాడాలి. కాబట్టి ఇది గమనించేసి చట్టాన్ని గౌరవిస్తూ వేడుకలు జరుపుకోవచ్చు. చట్ట ప్రకారం మీ ఫ్యామిలీస్తో, కుటుంబ సభ్యులతో కలిపి కేక్ కట్ చేసుకోవడం కావచ్చు, లేదంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళడం, ప్రేయర్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు, వేడుకలు చేసుకోవచ్చు. కానీ చట్టాన్ని అగౌరవపరుస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎవరైనా చేస్తే వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరంలో కొత్త చట్టాలు రావడం జరిగింది. అంటే 2024లో కొత్త చట్టాలు వచ్చినాయి. ఈ బిఎన్ఎస్ఎస్ అదేవిధంగా బిఎస్సి అని చెప్పి 3 కొత్త చట్టాలు వచ్చినాయి. దాంట్లో పనిష్మెంట్స్ కూడా పెంచడం జరిగింది. పోలీసుల పనితీరు మెరుగుపడే విధంగా ఆ చట్టాలు దోహదపడే విధంగా ఉన్నాయి. మీ అందరికీ తెలిసింది. పాత చట్టాలు, కొత్త చట్టాలు, వాటిని గౌరవిస్తూ మీరు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2023లో వచ్చేసి 149 కేసులు కోటపల్లి మండలంలో రిజిస్టర్ అయి ఉంటాయి. 2024 వచ్చేసరికి 192, అంటే ఈరోజు 30 తారీఖు, ఈ రోజు వరకు 192 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. ఈ పెరుగుదల ఎందుకు వచ్చిందంటే మనకి 2 ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్, రెండింటి వల్ల వరినారు వేర్లను రసాయన ద్రవంలో ముంచుట వల్ల వరికి ఎలాంటి రోగకారక పురుగులు ఆశించకుండా ఉంటాయని మందమరి మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి అన్నారు. వరి నార్లు వేర్లను రసాయన ద్రావణంలో ముంచుట వరకు ఎలాంటి రోగకారక పురుగులు ఆశించకుండా ఉంటాయని మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతిలో అన్నారు. సోమవారం మందమరి మండలంలోని పొన్నారం గ్రామంలో జాడిపున్నంకు చెందిన పొలంలో వరి నారును రసాయన ద్రావణంలో ఉంచడం వలన కలుగు లాభాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్లోర్పైరిఫాస్ రసాయన ద్రావణాన్ని 2 మిల్లీమీటర్లు 1 లీటర్ నీటిని కలిపి గుంతలో లేదా డ్రమ్లో తయారు చేసుకొని అట్టి ద్రావణంలో నారుమడి నుంచి తీసిన నారు వేర్లను దాదాపు 12 గంటల పాటు ఉంచి నాటు వేస్తే
నెల రోజుల వరకు ఎలాంటి క్రిమి కీటకాలు రావని అన్నారు. ఈ విధానాన్ని పాటించడం వలన తక్కువ ఖర్చుతో పాటు పిచికారీల ద్వారా అయ్యే అదనపు పెట్టుబడులని తగ్గించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. సులభమైన పద్ధతి, ఈజీ పద్ధతి అన్నట్టు ఏంటిది అంటే ఇట్లా నారుని మనం మందు మిశ్రమంలో ముంచే పద్ధతి అన్నట్టు. ఇదేమందంటే క్లోరో అంటారు కదా, ఆ క్లోరోపైరిఫాస్ మందు మిశ్రమంలో లీటర్కి 2 ml మందు కలుపుకొని మనము ఈ మిశ్రమంలో ఈ నారుని మనము రేపు నాటేస్తాము అనగా నారుని తీసుకొని ఈ మందు మిశ్రమంలో ఇట్లా ముంచడం అన్నమాట. ముంచి ఒక 12 గంటలు మనం అట్లనే ఉంచాలి. మరి ఆ నారంతా ఈ వేర్లకి దీనికి ఎక్కాలి కదా, కాబట్టి మనం ఒక 12 గంటలు దాన్ని అట్లనే ఉంచాలి. లేదు మాకు ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా ముంచుడేంది అని అనుకుంటే కూడా అక్కడ నారుమడిలో కూడా మనం మిశ్రమం వేసి ఇట్లా ఉంచుకోవచ్చు, పర్వాలేదు. కాకపోతే అది నానాలి, నారు అనేది నానాలి. ఏమవుతుంది ఇట్లా చేస్తే, నాటేసిన తర్వాత ఏమవుతుంది, మనకు నారు నుంచే పురుగు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గుడ్లు పెడుతుంది, ఈ కొసలు ఉన్నాయి విషయంలో, ఈ కొసల దగ్గర పురుగు అనేది గుడ్లు పెడుతుంది. ఆ గుడ్డు ఏమవుతుంది తర్వాత అది మంచిగా లార్వా అంటారు దాన్ని, పురుగు అవుతుంది. ఆ పురుగు మన మెయిన్ పొలంలోకి వచ్చిన తర్వాత కాండం తొలిచే పురుగు తయారవుతుంది అన్నట్టు. కాండం తొలిచే పురుగు వల్ల ఏమవుతుంది, మొత్తం పీకలన్నీ ఖరాబ్ అయిపోవడము, ఎక్కువ పిలకలు రాకపోవడము, లాస్ట్కి అయితే దిగుబడి తగ్గిపోతుంది. సో ఆ పురుగు నుంచి అదొకటే కాదు, ఆకు చుట్టు పురుగు కానీ ఇంకా ఇట్లా కత్తిరిస్తాయి కొన్ని పురుగులు, ఆకులను కత్తిరిస్తాయి. అలాంటి పురుగుల నుంచి మనం కొద్దిగా ఉధృతిని తగ్గించిన వాళ్ళం అవుతాం ఇట్లాంటి మెథడ్ ఫాలో అయితే. కాబట్టి ఇది కొద్దిగా మీరు నాటేసేటోళ్ళు కొద్దిగా గమనించుకోవాలి ఇది. అట్లనే ఈ పైన కూడా పిలకలు చుంచుకోవాలి యాక్చువల్గా అయితే, ఇందాక మీకు చెప్పినాం కదా. ఎందుకంటే ఆ టిప్స్ కొనల గుడ్లు పెడుతుంది అన్నట్టు. ఆ గుడ్లను మనం ఇప్పుడే తీసేస్తే అది మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి పోదు, మన పొలంని ఖరాబ్ చేయదు. అందుకోసమని ఈ మెథడ్ ఫాలో కావాలి. మందనే కాదు, ఫర్టిలైజర్ని కూడా మనం ఈ మిశ్రమం లెక్క కలుపుకొని ముంచుకోవచ్చు. మంచిగా రూట్ మన వేర్ల వ్యవస్థ మంచిగా పనికొస్తుంది. రైతుకు మీకు చెప్పాల్సింది, వేర్ల వ్యవస్థ మంచిగా వస్తుంది, మళ్ళీ మీకు పిలికలు కూడా మంచిగా పెడతాయి అన్నట్టు. మందే కాకుండా ఫర్టిలైజర్ కూడా వేసుకోవచ్చు. నీటిలో కడిగే ఫర్టిలైజర్స్ తీసుకొచ్చి మీరు ఇట్లా డిప్పింగ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఫర్దర్గా మీరు ఫర్టిలైజర్ బాగా వేయాల్సిన అవసరం లేదు. అట్లనే పురుగు మందులు కూడా ఎక్కువ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. మందమరికి చెందిన కోంపెల్లి రమేష్ యోగా ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నాడు. బెల్లంపల్లిలో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీలో ఆయన ప్రతిభ కనబర్చి ఛాంపియన్గా నిలిచాడు. బెల్లంపల్లి పద్మశాలి భవన్లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో కోంపల్లి రమేష్ యోగా ఛాంపియన్గా నిలిచాడు. ఇండియా యోగా స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీలకు ప్రాంత నలుమూలల నుంచి సుమారు 300 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈ పోటీల్లో ఛాంపియన్షిప్ లభించడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. క్రమశిక్షణ గల జీవన విధానానికి, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందన్నారు. యోగా అభ్యాసనంపై మక్కువ పెరిగి పలు శిక్షణలు పూర్తి చేశానన్నారు. ప్రస్తుతం వ్యాసాలు యూనివర్సిటీలో MLC యోగా చేస్తున్నానని తెలిపారు. యోగా శిక్షణకు వయసుతో సంబంధం లేదన్నారు. ప్రతి ఒక్కరు యోగాను అభ్యసించి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. ఈ పోటీల వల్ల పిల్లల్లో యోగా పట్ల ఆసక్తి పెరిగి మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు, సంస్కృతి పెంపొందుతుందని చెప్పారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న పలువురు పథకాలు సాధించారు. శ్రీలత గోల్డ్ మెడల్, సుజాత సిల్వర్ మెడల్, మచ్చయ్య, దామోదర్, కృష్ణయ్యలు, లత సిల్వర్ మెడల్స్ అందుకున్నారు. ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో సోమగూడెంలో బోర్వెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని సోమగూడెంలో CSR నిధులతో నూతనంగా నిర్మిస్తున్న బోర్వెల్కు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నాయకత్వంలో బెల్లంపల్లి మండలంలో పలు బోర్వెళ్లను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే సోమగూడెంలో 2 బోర్వెళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అట్టి బోర్లను సోమవారం గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వినోద్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా బోర్వెల్స్ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రానున్న వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా బోర్వెల్ మంజూరు చేసిన ఎమ్మెల్యేకు
ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోమాస భీమయ్య, సోమగూడ మాజీ సర్పంచ్ సపట్ శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైన శ్రీనివాస్, దుర్గం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బెల్లంపల్లి నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు గడ్డ వినోద్ గారి నాయకత్వంలో మన సిఎస్ఆర్ నిధుల నుండి మన బెల్లంపల్లి మండలికి మన బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో చాలా బోర్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన సోమవడంలో కూడా 2 బోర్లను ఇవ్వడం జరిగింది. ఇవాళ అట్టి బోర్లను ఇవాళ మేము ఈ గ్రామ పెద్దల సమక్షంలో భూమి పూజ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎంతో చొరవ తీసుకొని మంచినీళ్ళ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గతంలో ఎంత వాటర్ ప్రాబ్లం ఉన్నప్పటికీ భగీరథ నీళ్ళు వస్తాయి, కానీ ఉన్న మోటార్లను కూడా ఊడవికిళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఖచ్చితంగా అడగంగానే బోర్లు వేయించి ప్రజల తాగునీటి ఎక్కడిని తీరుస్తూ ఉన్నారు. తీర్చేందుకు మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ముందుగా ఇవాళ 30 తారీఖు కదా, మన కొత్త సంవత్సరం కూడా ఎల్లుండి నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ రాబోయే కొత్త సంవత్సరంలో ఈ మన ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా మన బెల్లంపల్లి ప్రజలందరికీ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైతే పేదోళ్ళ స్కీములు ఉన్నాయో అన్నీ సమకూర్చే విధంగా ప్రజల మన్నలు పొందే విధంగా దేవుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా దేవుడు చల్లగా చూసి ఈ బెల్లంపల్లి అభివృద్ధికి సహకరించే విధంగా ప్రజలు కూడా సహకరించాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్ శ్రీ 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 ఆది పరాశక్తి భువనేశ్వరి మాతా దేవాలయంలో హోమ పూజలను ఘనంగా నిర్వహించారు. సోమవతి అమావాస్యను పురస్కరించుకొని హైదరాబాద్కు చెందిన వేద పండితులు శ్రీహరి సుధీర్ శర్మ, ఆది పరాశక్తి ఆలయ పూజారులు హరి సుధీర్ శర్మ, సాయి శర్మ, రఘు మహారాజులు ఆలయంలో మహారుద్రాభిషేకం, మృత్యుంజయ హోమ పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ వంగల దయానంద్, కార్యనిర్వాహకులు వంగల వివేకానంద, శ్రద్ధానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యదర్శి మాదరబోయిన రవి, అట్కపురం రాయలింగు భక్తులు పాల్గొన్నారు. కూడా ఈ మహామృత్యుంజయ యాగంలో ఎవరు చేసుకుంటారో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కూడా వర్తించి ఆరోగ్యాలు కూడా అనారోగ్యాలతో కూడా ప్రతి ఇంట్లో ఎవరు పీడించబడినా కూడా వారి ఇంట్లో కూడా ఈ యాగము చూసిన ఈ యొక్క వాతావరణంలో ఆ యజ్ఞం యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందినా కూడా వారికి వారి కుటుంబానికి కూడా ఆ యొక్క యజ్ఞేశ్వరుడి మృత్యుంజయ యొక్క అనుగ్రహం పొంది ఆరోగ్యాలతోటి వర్ధిల్లి అష్టైశ్వర్యాలతో కూడా వారి వంశము అంటే దశపూర్వేశాన్ దశాపరేష తాత ముత్తాతల నుండి కూడా మనవళ్ళు కూడా 10 తరాల వరకు కూడా ఈ యొక్క మృత్యుంజయాలు ఎవరు చేసుకుంటారో వారి యొక్క వంశము వర్ధిల్లి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో కూడా 10 మందికి పెట్టే సహాయం, 10 మందికి చేసే సహాయం, ధనకనక వస్తువాహనాలు కూడా లభిస్తాయని గ్రంథాలలో పురాణాలలో కూడా మునీశ్వరులు కూడా చెప్పసాగారు. జెండర మండల కేంద్రంలోని శ్రీకృష్ణవేణి పాఠశాలలో SLC స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో స్టేజ్ ఫియర్, స్పీకింగ్ స్కిల్స్ పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. జెండర మండల కేంద్రంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో SLC 5వ స్టూడెంట్ కాన్ఫరెన్స్ను సోమవారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు చదివిన పాఠ్యాంశాలను మోడల్స్ రూపంలో పిల్లలతో చెప్పించే కార్యక్రమం. దీని ద్వారా పిల్లల్లో స్టేజ్ ఫియర్, స్పీకింగ్ స్కిల్స్ పాఠ్యాంశాలపైన అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కస్తూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ దిస్ పైన అవగాహన ఇవ్వడం జరుగుతుందని, వచ్చిన తల్లిదండ్రులకు CPR పైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థి తల్లిదండ్రులు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ జగ్గు భూమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మా పాఠశాలకు చాలా రికరేజ్ అనేది ఉంటుంది, అంటే గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. అందుకోసం ఇటువంటి కార్యక్రమాలు అనేవి మనం ఈ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. వీటితో ఇవే కాదు, SLC కాదు, మేము కమ్యూనికేషన్ స్కిల్స్ పైన, అదేవిధంగా లైఫ్ స్కిల్స్ పైన, సాఫ్ట్ స్కిల్స్ పైన ఇటువంటివి కూడా పిల్లలకి చాలా చక్కగా మేము ట్రైనింగ్ ఇవ్వడం. సో దీని ద్వారా వాళ్ళకి ఏంటంటే అన్ని స్కిల్స్ అనేవి వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడతాయి అనే కాన్సెప్ట్తో ఇటువంటి అన్ని మా పాఠశాలలో మేము నిర్వహించడం జరుగుతుంది. సో ఇందుకు ఈరోజు పేరెంట్స్ రావడం, సో వాళ్ళు చాలా మాకు చక్కగా కోఆపరేట్ చేయడం జరిగింది. సో పేరెంట్స్కి, విద్యార్థులకు, అదేవిధంగా తల్లిదండ్రులకు అందరికీ
వికారాబాద్లోని అయ్యప్ప కాటన్ మిల్లులో రోజుకు 2000 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, పత్తి కొనుగోలుకు పరిమితి ఉండకూడదని రైతులు డిమాండ్ చేశారు. వికారాబాద్లోని అయ్యప్ప కాటన్ మిల్లో రోజు 2000 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు లారీలో పత్తిని తీసుకొస్తున్నారని, వారి వద్ద పత్తి కొనుగోలు చేసేసరికి 2000 క్వింటాల పరిమితి మించిపోతుందని ఆరోపించారు. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారని, పత్తి కొనుగోలులో పరిమితి ఉండకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. పత్తి కొనుగోలులో 2000 క్వింటాల పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మహావీర్ చౌరస్తాలో రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. 50 బండ్లు ఉన్నాయి, 2000 క్వింటాలు దించుకుంటామన్నారు. ఈ ఫర్టిలైజర్ షాపులు పెద్ద బండ్లు నింపుకొచ్చి అలే లోపల కాలే లోపల 2000 క్వింటాలు అయిపోతున్నాయి. ఈ రైతుల చిన్న బండ్లు అన్ని బయట ఉంటున్నాయి. సీరియల్ వచ్చే లోపల 2000 క్వింటాలు అయిపోయినాయి. గేట్లు మూసేస్తారు. మిల్లి మేము ఏడా బతకాలి, ఎవరికి అమ్ముకోవాలి పత్తి? మాకు పరిష్కారం కావాలి. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? మాకు ధర్నా చేయాలి, కలెక్టర్ రావాలి, పరిష్కారం చెప్పాలి. 3 రోజులు మిల్లు బంద్ పెడతారు, ఒకరోజు చాలు చేస్తారు. 2000 క్వింటాలు అంటే రైతు ఏడు అమ్ముకోవాలి, ఏం చేయాలి? రైతు ఇది పరిష్కారం పండించిన పంటలు ఏం చేయాలి? మరి అట్లా కలెక్టర్ చెప్పిందా? సీసీఐ అయితే మనం ప్రైవేట్ కన్నా అమ్ముకుంటాం. సీసీఐ పెట్టి మరి నువ్వు 2000 క్వింటాలు అంటే ఎవరికి అమ్ముకోవాలి? 4 బండ్లు పెద్ద బండ్లు 2000 క్వింటాలు అవుతాయి. మరి చిన్న బండ్లు రైతులు ఎవరికి అమ్ముకోవాలి చెప్పండి. ఓకే, చెప్పు ఏమైంది? ఎవరికి అమ్ముకున్నారు సార్? ఇదే పరిస్థితి. పెద్ద బండ్లు కాలేక చిన్న బండ్లు 3 రోజులు ఉన్నాయి సార్. అవి ఎప్పుడు కాలేదు? అవి ఎప్పుడు కాలేవాలో ఎప్పుడు 3 రోజులు బండి వేసించారు. మేము తిండి ఏం చెప్పేది సార్. ఈ దుకాణం వాళ్ళదే కొంటున్నారు, పట్టేది వాళ్ళదే కొంటున్నారు. మా దుకాణం మా రైతులు కొంటలేదు. వాళ్ళు కమిషన్ ఇస్తారు దుకాణం వాళ్ళు, వాళ్ళదే కొంటున్నారు. బండలే పెద్ద పెద్ద బండ్లు తీసుకుంటారు. ఇది మందులు ఉద్ధరిస్తారు కదా వాళ్ళు, వాళ్ళే మార్కెట్ తీసుకుంటున్నారు. వాళ్ళు లంచాలు ఇస్తారు. ఒక DCM 2000 ఇస్తారు, బండికి 2000 ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఇది మందుల చేపలు ఈ రైతుల. మందమరి నార్లపూర్కి చెందిన బుడిగే సమ్మయ్య, రాజేశ్వరి దంపతుల కుమారుడు శివకుమార్ చార్టెడ్ అకౌంట్స్లో విజయం సాధించడంతో కుర్మ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి రమశంకర్ గ్రామస్తులతో కలిసి విద్యార్థిని ఘనంగా సన్మానించారు. మందమరి నార్లపూర్కి చెందిన బుడిగే సమ్మయ్య, రాజేశ్వరి కుమారుడు శివకుమార్ చార్టెడ్ అకౌంట్స్లో ఘన విజయం సాధించడంతో కుర్మ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు బండి రామశంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి సోమవారం విద్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన శివకుమార్ చిన్ననాటి నుండే చదువులో రాణిస్తూ ఉన్నంతగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సన్మానించిన వారిలో శంకరయ్య, ఏనుగుల బీరయ్య, పోషన్న, సుధాకర్, సత్యనారాయణ, సాగర్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు. అమావాస్య అన్న ప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వెల్లో సిద్ధి భిక్షపతి, లక్ష్మీ నరసమ్మ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గజ్వెల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అమావాస్య సందర్భంగా అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో సిద్ధి భిక్షపతి, లక్ష్మీ నరసమ్మ దంపతుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, అమావాస్య రోజున అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఏదైనా వస్త్రదానం చేసిన పుణ్యం వస్తుందని అన్నారు. దాదాపు 5 సంవత్సరాల నుండి నిర్విరామంగా ప్రతి అమావాస్య రోజున అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధి భిక్షపతి, సిద్ధి రామచంద్రం, నేతి శ్రీనివాస్, గోలి సంతోష్, ఐత సత్యనారాయణ, రుక్మయ్య, దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఇప్పటికీ 58వ నెల, ఇంకొక 2 నెలలు అయితే 60 నెలలు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. మేము చేసే ఈ కార్యక్రమానికి మా గజ్వేల్ ఆర్యవైశ్య సోదరులు ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉంటూ నేనంటే నేనని ప్రతి నెల 2-3 ముందు వరుసలో ఉంటున్నారు. అయితే మేము ఏంటంటే ప్రతి నెల 50 కిలోల రైసు ఒక 350 నుంచి 400 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న ప్రతి ఆర్యవైశ్య సోదరునికి అభినందనలు తెలియజేస్తూ, ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే మన పితృదేవతలు సంపాదించిన ఆస్తులు మనం ఏ విధంగా పంచుకుంటామో అదేవిధంగా వాళ్ళు చేసిన పాపాలు పుణ్యాలు కూడా మనం పంచుకోవడం జరుగుతుంది. అందుగురించి మహర్షి వాల్మీకి చెప్పారు ఇది. అందుగురించి మనం ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేసినట్టయితే మన పెద్దలు చేసినటువంటి పాపాలు కూడా మనకు కొన్ని మోక్షం కలగడానికి ఆ పాపాలన్నీ
మారిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక అందు గురించి మనం కాశీలో గయాలో ఎక్కడెక్కడ అతి ముఖ్యమైన దానం అన్నదానం. ఈరోజు గజ్వేల్లో ఒక 58 ఏళ్ళుగా ఆర్యవైశ్య సోదరులు ఇక్కడ పూర్వీకుల పేరు మీద ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదాన విధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం విధంగా గజ్వేల్ ప్రజలకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఆర్యవైశ్య సోదరుడు కూడా ఈరోజు దానంలలో ముందుంటున్నారు. గజ్వేల్లో ఎక్కడ చూసినా ప్రతి వారం కూడా గోలి సంతోషే కానీ సిద్ధి భిక్షపతి ఆధ్వర్యంలో కానీ ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా అన్నదానంలో ముందుండి ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈరోజు 58వ నెల ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమము మన సిద్ధి భిక్షపతి గారి పూర్వీకుల జ్ఞాపకార్థం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ రాబో కాలంలో కూడా ఇంకా 2 నెలలైతే 60 నెలలు అవుతుంది, 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. దీనికి సహకరించిన ఆర్యవైశ్య గజ్వేల్ పట్టణ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ముఖ్యంగా ముఖ్య పాత్ర వహిస్తున్న మన నంగనూరు సత్యనారాయణ గారికి, గోలి సంతోష్ గారికి, సత్యనారాయణ గారికి మరియు ఇక్కడ రుక్మాయి శెట్టి గారికి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. గజ్వేల్లో ఎలాంటి స్వార్థాపేక్ష లేక బీదవారికి ఈరోజు సత్యనారాయణ కానీ గోలి సంతోషే కానీ గజ్వేల్లో కనబడారంటే అరే ఇంత ఆకలితోటి అలమటిస్తున్న వారికి అన్నం దొరుకుతుందనే ఒక సందేశం గజ్వేల్ ప్రజలకు అందరికీ కూడా గతం నుండి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నారు. వారికి ప్రత్యేకంగా సంతోష్ గారికి, సత్యనారాయణ గారికి మరియు ఈ కార్యక్రమం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిసెంబర్ 31న తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్న సిఐ సుధాకర్. మందమరి మండలంలో ముమ్మరంగా యాసంగి వ్యవసాయ పనులు. రోగకారక పురుగులు ఆశించకుండా వరి నారు వేర్లకు రసాయన ద్రావణంలో తడపాలన్న వ్యవసాయ అధికారులు. యోగా పోటీలో ప్రతిభ కనబర్చిన కోంపెల్లి రమేష్. జాతీయ స్థాయి పోటీలో యోగా ఛాంపియన్షిప్ కైవసం. వికారాబాద్లోని అయ్యప్ప కాటన్ మిల్లు వద్ద రైతుల నిరసన ఆందోళన. రోజుకు 2000 క్వింటాల పత్తి కొనుగోలు పరిమితి ఉండకూడదని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.